పార్వతీపురం మన్యం జిల్లా వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. అయితే జిల్లాలోని అభ్యుదయ రైతులు నూతన పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే సుగంధ ద్రవ్య పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. మక్కువ, పాచిపెంట మండలాల్లో వక్క సాగుకు అనువైన వాతావరణం ఉండటంతో శాస్త్రవేత్తల సూచనలతో ఈ ప్రాంత రైతులు 300 ఎకరాల్లో వక్క సాగు చేపట్టారు. గ్రామంలో అభ్యుదయ రైతు లీలా ప్రసాద్ 8 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కుమగళూరు నుంచి శివముగ్గ రకం వక్క విత్తనాలు తెచ్చి తన వ్యవసాయ క్షేత్రంలోని నర్సరీలో నారు పెంచారు. మొక్క ఎదిగిన 6 నెలల తర్వాత ఎకరాకు 540 మొక్కల చొప్పున 25 ఎకరాల్లో నాటారు. గతేడాది నుంచి పంట కాపుకొచ్చింది. మొక్కకు అవసరమైన నీడ కల్పించడంతో పాటు 7 ఏళ్లు వేచి చూడకుండా అంతర పంటగా G9 అరటి, జాజికాయ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వక్క నుంచి దిగుబడి మొదలవ్వటంతో దీర్ఘకాలిక అంతర పంటల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, నల్ల మిరియాలు అంతర పంటలుగా సాగు చేపట్టారు. వీటి ఆదాయంతో వక్క పెట్టుబడి ఖర్చులు తిరిగొస్తాయంటున్నారు. ఇది నట్మ్యాగ్ అండి, అదే జాజికాయ, జాపత్రి అని అంటాం. అది మన దేశంలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. ఇది ప్రస్తుతం మనం ఆంధ్ర రైతులు ఉత్సాహంగా కొంతమంది వ్యవసాయదారులు తీసుకొచ్చారు. ఇంతకుముందే ఇంకొక ఆయన ముళ్ళపూడి మురళీకృష్ణ గారు అని వేశారు. ఆల్రెడీ అది సక్సెస్ఫుల్గానే ఉంది. మనం కూడా కేరళ ప్రాంతం కూడా తిరిగి దీన్ని అధ్యయనం చేసి ఆ సైంటిస్టులను కలుసుకుని తీసుకొచ్చాం. ఈ మొక్క జీవితకాలం దగ్గర 50-60 సంవత్సరాల దాకా ఉంటుందండి. చాలా పెద్ద ఎత్తుగా అవుతుంది. కాకపోతే ఏంటంటే దీనికి షేడ్ ఉండాలండి. ఇది ఒక్కలో కానీ లేకపోతే కొబ్బరిలో కానీ అంతర పంటగా వేసుకుంటే బాగుంటుందండి. ప్రస్తుతం ఇది 4వ సంవత్సరం మొక్క. ఇది మొండతాళం అనే వెరైటీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన మొక్కేనండి. ఇది సక్సెస్ఫుల్గానే ఉంది. మొన్న ఈ మధ్యన ఐఎస్ఆర్ సైంటిస్టులు డాక్టర్ ప్రసాద్ అని వారు వచ్చారు. ఈ పరిశీలించి మొక్క ఎదుగుదల కానీ కాయ సైజు కానీ బాగుందండి, అందుకని మీరు గో హెడ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఈ ఒక్క 540 మొక్కలకి నల్ల మిరియాల మొక్కలు వేస్తానికి మనం మొదలుపెట్టామండి. ఒక బ్లాక్ వరకు ఇప్పుడు వేసాము. మాను మీద పాకే మొక్క కాబట్టి ఒక లాభం ఏంటంటే ఎంత వచ్చినా మనకు కేజీ వచ్చినా మామూలుగా దాని కెపాసిటీ అయితే 3-4 కేజీలు కూడా చెప్తున్నారు. మన ప్రాంతంలో ఏదన్నా మొక్క కేజీ వచ్చినా మనకి ఇవాళ కేజీ 700 రూపాయలు వేసుకున్నా కానీ అది అదనంగా వచ్చే ఇదే. ఇది కాక మన ప్రాంతంలో ఎండవేయడం ఎక్కువ కాబట్టి ఈ క్రేపర్ అనేది ఒక్క మాను మీద పాకుతం వలన దానికి కూడా కొంత చలవ వస్తుందండి. అది ఆ రకంగా కూడా ఇది లేకపోతే ఏమవుతుందంటే ఒక్కకి మన ప్రాంతమే కాదు, అక్కడ కాదు, సున్నం వేస్తాం కానీ దానికి మట్టలు కడతాం కానీ చల్లగా ఉండడానికి చేస్తారు. దాని బదులు ఇది లైవ్ ఉంటుంది కాబట్టి మనకి అదనపు ఆదాయం కూడా వస్తుందండి. ఇప్పుడు జనాభా అయితేనేమో పెరుగుతుందండి, మరి వ్యవసాయ భూమి అయితే పెరిగేది ఏం లేదు కదండి. అందుకనే ఏంటంటే ఒకే యూనిట్ ఏరియాలో అంతర పంటలుగా 1-2 పంటలు వేసుకుంటే రైతు వారీగా లాభం ఉంది, ప్లస్ అందరికీ ఎక్కువ ఉత్పత్తి కూడా చేయగలుగుతామండి. అందుకే ఏదన్నా కొత్త పంటలు ఉన్నాయనుకోండి, ఈ నట్మ్యాగ్ లాంటిది మనం వేస్తున్నాం, ఈ సంవత్సరం సక్సెస్ అయింది. ఇలాంటి పంటలు ఏదన్నా ఉత్సాహం ఉన్న రైతులు వేస్తుంటే పని అట్లీస్ట్ మొత్తం భారం అంతా చేయమని అంటలేదు కానీ కొద్దిగా ఉత్సాహంగా ఉన్న రైతులకి 50% ప్లాంటేషన్ మీద సబ్సిడీ కనుక ఇస్తే ఇంకొద్దిగా దీన్ని ముందుకు తీసుకెళ్తానికి మాకు కూడా అవకాశం ఉంటుందండి. మనం ఆయిల్ పాము, కొబ్బరి తోటల్లో అంతర పంటగా జాజికాయ లేదా మిరియం వేయొచ్చండి. వేస్తే మనకి అదనపు ఆదాయం వస్తుంది. జాజికాయ అయితే ఎకరానికి ఒక 40 మొక్కల దాకా వేసుకోవచ్చు. అదే మిరియం అయితే ఇంచుమించుగా 200-300 పాదులు పెట్టుకోవచ్చు. జాజికాయ వేసిన మొదటి సంవత్సరం నుంచి 7వ సంవత్సరం తర్వాత మనకు కాపుకు వస్తుంది. 10 సంవత్సరాలకి పూర్తి కాపుకు వస్తుంది. ఒక చెట్టుకి ఆదాయం దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత జాజి చెట్టు నుంచి 3,000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది. 1,000 రూపాయల దాకా ఖర్చు ఉంటుంది. నికర ఆదాయం 2,000 వస్తుంది. సో 2,000కి మనం 40 మొక్కలు చూసుకుంటే ఒక 80,000 దాకా నికర ఆదాయం వస్తుంది. అదేవిధంగా మిరియం వేసుకుంటే అండి మనకి ఎకరాకి యావరేజ్గా 200 కేజీల దాకా 200 కేజీలకి 1,00,000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది. సో ఈ రెండు వేసుకుంటే ఆయిల్ పామ్లో కానీ కొబ్బరిలో కానీ, అంటే ముదురు ఆయిల్ పామ్ తోటలు కానీ ముదురు కొబ్బరి తోటల్లో కానీ వేసుకుంటే అదనంగా మనం ప్రతి రైతు 1,00,000 రూపాయల దాకా అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 10 మీటర్లకు ఒక మొక్క వేసుకోవచ్చు అండి. దీర్ఘచతురస్రంగా వేసుకుంటే మంచిగా ఎకరాకి 40 మొక్కలు పడతాయి. మనకి ఈరోజు జాజికాయలు 500-700 మధ్యలో కేజీ ఉంటుందండి. సో ఒక చెట్టుకి యావరేజ్గా ఒక 5 కేజీలు పండిన 40 చెట్ల నుంచి 45 మనకి 800 కేజీల దాకా పడతాయి. సుగంధ ద్రవ్య పంటల సాగుకు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉన్నట్లు కేరళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటలు వస్తోన్న దిగుబడులను చూసి అభినందిస్తున్నారు. It is a Indian Council of Agriculture Research Organization. So spices are low volume and high value crops. So presently we export spices worth 40,000 crores to other countries, and Government of India has fixed a target of $10 billion or 75,000 crores by 20
30. So to increase that export, we are looking to grow spices in non-traditional areas. So this is the area is suitable for nutmeg, cinnamon, and pepper. And these crops are ideally suitable for oil palm, coconut, and arecanut-based cropping system, so that farmers can get the additional income through spices. నూతన పంటల సాగు వైపు రైతులు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో సాగుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తే మరింత మంది ముందుకొస్తారంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు.